అసెంబ్లీలో మాట్లాడతారేమో, దీని గురించి చూడాలి మరి. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి, గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ తల్లి చెల్లి వీళ్ళిద్దరి మీద కేసు పెట్టాడు, లేకపోతే వీళ్ళిద్దరిని దూరం చేసుకున్నాడు, ఈ టైప్లో కూటమి నేతలు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్, చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా రియాక్ట్ అయ్యారు. అంటే నా తల్లి చెల్లి పేరుతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు, చంద్రబాబుకు కూడా ఒక కుటుంబం ఉంది కదా, తన తల్లిదండ్రులకు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా తిండి పెట్టారా, కనీసం నా తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పి ఎప్పుడైనా పరిచయం చేశారా, ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఎన్నిసార్లు వాళ్ళను చూసుకున్నారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబు అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టావా వాళ్ళకు? అంటే రాజకీయాల్లోకి వ్యక్తిగత వ్యవహారాలను కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో వ్యవహారాలు ఎప్పుడో వచ్చేసాయి కదా. అందువల్ల సమస్య ఏంటంటే వీళ్ళు వాళ్ళు కుటుంబాలను పట్టుకొచ్చి మాట్లాడుకోవడానికి ఉపయోగం లేదు. ఏదైనా అది వ్యక్తిగత వ్యవహారం సమాజానికి సమస్యగా మారినప్పుడు, ప్రజలకు సమస్యగా మారినప్పుడు మాత్రమే మాట్లాడాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే రాజకీయాలు పర్సనల్ అంశాలన్నీ కలగాబలగమయ్యాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అన్నది నిజమా అబద్ధమా తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారు. నాలాంటి వాళ్ళు కోరేది ఏంటంటే ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి, ప్రజా సమస్యలపైన వాద ప్రతివాదాలు పెట్టుకోండి. కానీ ప్రజా సమస్యలు వదిలేసి పర్సనల్ లైఫ్స్, ఫ్యామిలీ ఇష్యూస్, ఎమోషనల్ పాలిటిక్స్ వల్ల ప్రజలకైతే ఉపయోగం లేదు. ఎస్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలకు ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు వల్ల ప్రజలకు ఏం జరిగింది అనే వరకు చర్చ జరిగితే సమాజానికి ఉపయోగం. అన్ఫార్చునేట్లీ ఆ చర్చ పరిధులు దాటిపోయి ఎవరు వ్యక్తిగతంగా ఈ కుటుంబంలో ఉన్న విభేదాలు వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళ కుటుంబంలో ఉన్న విభేదాలు వీళ్ళు వాడుకుంటున్నారు. సో రాజకీయ అవసరాలకు కాదేది అనరు అన్నట్టు రాజకీయ ప్రయోజనాల కొరకు అన్ని అంశాలని కలగాబలగా చేస్తారు. ఇది ఎవరు చేశారు, ఎవరు మొదలు పెట్టారు, ఎక్కడ దాకా పోయింది అనే దానికన్నా కూడా ఇది అవసరమా సమాజానికి? సో ఏదైనా ఉంటే పబ్లిక్ ఇష్యూస్, ఇప్పుడు జగన్ షర్మిల మధ్య ఘర్షణ అయినా, చంద్రబాబు నాయుడు కుటుంబంలోకి సంబంధించిన అంశమైనా అది ప్రజలకు నష్టం కలిగిస్తే మనం ప్రశ్నించుదాం. ప్రజలతో సంబంధం లేని వ్యవహారాలు వారి కుటుంబ తగాదాలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కుటుంబం మంచి చెడ్డలు వాళ్ళు చూసుకుంటారు, అది మనకు సంబంధించిన అంశమే కాదు. అది ప్రజలపైన నెగిటివ్ ప్రభావం పడినప్పుడు మాత్రం ప్రజా సంపదకు కానీ ప్రజా అవసరాలకు కానీ ప్రజలపైన ఎలాంటి నెగిటివ్ ప్రభావం పడినా ఖచ్చితంగా ప్రశ్నించాలి. అప్పటిదాకా ఇది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్, వాళ్ళ ఫ్యామిలీకి ఉండే ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేదా ఇతర రకాల ఫ్యామిలీ రిలేషన్స్ కానీ అది మనకు సంబంధించిన అంశమే కాదు. అల్టిమేట్లీ అది ప్రజలపైన ప్రభావం పడిందా లేదా అనేదే గీట్రాయి, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అనేదే గీట్రాయి. ఆ ప్రజల కోణం నుంచి మాత్రమే, అప్పుడే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటారు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ల మధ్య ఆ డిఫరెన్షియేషన్ చేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న అంశాలకే మనం పరిమితం కావాలి. అంటే రీసెంట్గా ఈ షర్మిల విషయంలో అలాగే విజయమ్మ గారి విషయంలో అంటే వర్రా రవీందర్ రెడ్డి జగన్కి అత్యంత సన్నిహితుడు, ఆయన అరెస్ట్ కూడా చేశారు కదా సార్. అంటే తల్లిని చెల్లిని తిడుతూ ఉంటే, నీ పక్కనున్నవాడే తిడుతూ ఉంటే మీరు పట్టించుకోరా అని చెప్పేసి అసెంబ్లీలోనే చర్చ జరిగింది సార్. దానికి సంబంధించి కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అంటే షర్మిలను గతంలో బాలకృష్ణ చాలా అసభ్యంగా మాట్లాడారు, ఏదో పోస్టులు పెట్టించారు, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఏవో చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి బైట్ ఆన్ బాలకృష్ణ. నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ NBK బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా?
పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి. దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ సైట్లన్నీ, ఈ వెబ్సైట్స్ అయినా యూట్యూబ్ అయినా ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే టీడీపీని ప్రమోట్ చేసేది, ప్రత్యర్థుల్ని కించపరిచేది. నా చెల్లెల మీద రైట్ సార్. షర్మిల జగనన్న వదిలిన బాణంలా ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు అనుకుంటా ఇప్పుడైతే చేయట్లేదు, గతంలో చేశారు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. అదంతా వాస్తవమే కదా, షర్మిల అన్నది నిజమే కదా. ఇప్పుడు ఇలా నేను అనేది అదే, ఇప్పుడు రాజకీయంగా ఉన్న సంబంధాలను బట్టి వ్యక్తిగత అంశాలు ముందుకొస్తున్నాయి. అంటే రాజకీయంగా మనకు అనుకూలమైతే ఒక రకంగా, రాజకీయంగా వ్యతిరేకమైతే ఒక రకంగా. నా స్టాండ్ మొదటి నుంచి ఒకటే, ఎవరిని వ్యక్తిగతంగా అబ్యూజివ్గా మాట్లాడినది నేరమే. అందులో రాజకీయాలు ఏమున్నది, పర్సనల్. ఇప్పుడు జగన్ షర్మిల మధ్య విభేదాలు తెలుగుదేశం వాడుకుంటుంది కనుక గతంలో షర్మిలనే తెలుగుదేశం పైన చేసిన ఆరోపణలను ఆయన ఇప్పుడు జగన్ పైన పెడుతున్నాడు. దీనికి అది షర్మిల అన్న మాటలే కదా మనం విన్నది. దానికి ఇప్పుడు టీడీపీ ఏం సమాధానం చెప్తుంది, నందమూరి బాలకృష్ణ ఏం సమాధానం చెప్తాడు. రేపు షర్మిల జగన్ మళ్ళీ కలిశారనుకోండి, అప్పుడు మళ్ళీ షర్మిల మీద మళ్ళీ అటాక్ మొదలు పెడతారు. అందువల్ల రాజకీయ నాయకుల స్వభావాలు ఎట్లుంటున్నాయంటే, మాకు మద్దతు ఇస్తే ఒక రకం, మాకు ఉపయోగపడితే ఒక రకం, మాకు ఉపయోగపడకపోతే వాళ్ళ రంగా చెప్తాం. ఇది ఒక ధోరణి, మంచి ధోరణి కాదు. పర్సనల్ వ్యవహారాలకు పాలిటిక్స్ సంబంధం లేదు. ప్రజలకు జీవితాలకు సంబంధించిన వరకు చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వదిలేసి కుటుంబ తగాదాల గురించి గొడవ పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏమైనా రాష్ట్రానికి ఉంటుందా?